అందరికీ నమస్తే. కుమ్మెర జాతర, మల్లన్న జాతర, ఓ పసిపాప చనిపోవడం, ఇదంతా కూడా మనం లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం. 18 నాడు ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత 21, 22 ఇన్సిడెంట్ బయటకు వచ్చేసింది. ఇక్కడ చాలా అనుమానాలు, చాలా చర్చలు, రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్సు, ఇవి కుమ్మెరకు పోయి పరామర్శలు అన్నీ చాలా జరుగుతున్నాయి. బట్ పోలీసులేమో రివర్స్ చెప్తున్నారు. మొత్తం స్టోరీ మొత్తం రివర్స్ చెప్తున్నారు. నిన్న డిఎస్పీ ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండు, ఎస్పీ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. తర్వాత ఇదంతా అసలు ఏది నిజం, దీనిలో ఏది నిజం అని తేలవాలంటే పోస్ట్మార్టం రిపోర్ట్ రావాలంటున్నారు. పోస్ట్మార్టం రిపోర్ట్ రాకముందే కాదు ఇదంతా వేరే అని మళ్ళీ పోలీసులే మాట్లాడుతున్నారు. అసలు దీనిలో చాలా క్లమ్జీ అయిపోయింది. మనం కూడా కొంత మాట్లాడుతుంది దీనిపైన. ఏది నిజం దీనిలో? పేరెంట్స్, అమ్మాయి పేరెంట్స్ మాట్లాడుతున్నారు. వాళ్ళు సర్పంచ్, వాళ్ళ అనుచరులు కొట్టడము, నూకడము, తొక్కడము అన్నీ చేసినారు కాబట్టి ఆ పాప చనిపోయిందని చెప్తున్నారు. లేదు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు 1 month అని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించి చాలా అనుమానాలు ఉన్నాయి. దీనిలో చాలా అనుమానాలు ఉన్నాయి. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. దీనిలో ఏది నిజం అనేది ఎప్పుడు తెలుతో తెలియదు, కానీ ఇప్పటివరకు వచ్చిన అనేక కోణాల్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. షేర్ చేయండి వీడియోని, చాలామందికి తెలవాలి విషయం. సబ్స్క్రైబ్ కూడా చేయండి. పోలీసు వాళ్ళు ఫస్ట్ డే మాట్లాడినరు, ఒక రకంగా మాట్లాడినరు. తర్వాత నెక్స్ట్ ఇంకొకలాగా మాట్లాడినరు. నిన్న డిఎస్పీ ఒక ప్రెస్ నోట్ ఇచ్చిండు, ఎస్పీ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఏకంగా ప్రెస్ నోట్ అన్నీ అయిపోయినాయి. తర్వాత ఆ పాప పేరెంట్స్ ఇచ్చిన కంప్లైంట్, ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్, తర్వాత సెకండ్ ఇచ్చిన కంప్లైంట్, 2 కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళు. ఫస్ట్ ఏమో గొడవ జరిగిన కంప్లైంట్, తర్వాత కులం పేరుతో దూషించిండ్రు, తర్వాత మా పాప చనిపోవడానికి కారణం వీళ్ళే అని వాళ్ళొక కంప్లైంట్ చేసిండ్రు. ఇదంతా కొంత చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసింది. బట్ పోలీసు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చాలా అనుమానాస్పదంగా కనిపిస్తున్నాయి. ఇందులో సేవ్ చేయడానికి మాట్లాడుతున్నారా? ఎవరైతే కాంగ్రెస్ సర్పంచ్ వాళ్ళ అనుచరులు ఉన్నారో వాళ్ళని సేఫ్ చేసే ప్రయత్నంలో భాగంగా కాపాడుతున్నారా? వాళ్ళని కాపాడే ప్రయత్నంలో భాగంగా పోలీసు వాళ్ళు తప్పటడుగులు వేస్తున్నారా? నిజంగానే పోలీసు వాళ్ళు చెప్పేది నిజమా? ఎందుకంటే ఇప్పటిదాకా గవర్నమెంట్ నుంచి ఎవరు స్పందించలేదు. ఒక చిన్న పాప చనిపోయింది, అది సీఎం సొంత జిల్లా, సీఎం హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, ఆ జిల్లాకి ఇన్ఛార్జ్ మినిస్టర్గా జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ఎవరు స్పందించలేదు ఇప్పటి వరకు గవర్నమెంట్ తరఫున. పోలీసు వాళ్ళే మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు అసలు మాకు తెలియదు, మాకేం సంబంధం లేదు అట్లా మాట్లాడుతున్నారు. అసలు ఆ వార్తను పెద్దగా కవరేజ్ రానియకుండా అడుగుతున్నారు. అది ఒక పెద్ద అనుమానం. ఆ వార్త ఎక్కడ ఆ గుంపు మీడియా అని చెప్తాను నేను ఎప్పుడు. ఈ గుంపు మీడియాలో, ఆయన గుంపు మినిస్టర్ కాబట్టి గుంపు మీడియా అంటున్నా, ఆ గుంపు మీడియాలో టీవీలలో కానీ పేపర్లలో కానీ ఆ వార్తకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వలే. ఇంపార్టెన్స్ కాదు, అసలు కొన్ని పేపర్లు వార్తను కూడా రాయలేదు. ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, ఒక అమ్మాయి చనిపోయింది కదా, అక్కడ గొడవ జరిగింది కదా మల్లన్న టెంపుల్లో, కానీ ఎవరు కవరేజ్ కూడా చేయరు. కనీసం మీడియా మినిమం బాధ్యత. ఒక వార్త కదా అది, ఆ వార్తను 4 ముక్కలు కూడా రాయొచ్చు. మీకు నిజాలు తెలియకపోతే ఎవరు తెలియదు నిజాలు. ఇప్పుడు అంతా ఎంక్వైరీ దిశలోనే ఉన్నాం, కానీ ఆ వార్త రాకుండా ప్రభుత్వం మేనేజ్ చేసింది. అది కూడా ఒక పెద్ద అనుమానమే. సరే, పోలీసు వాళ్ళు ఏం చేసిన అనేది చూద్దాం. ఫస్ట్ సిఐ గారు నేను ముగ్గురం కలిసి క్షుణ్ణంగా పరిశీలన చేసినాం. ఆ చిన్న పాప శరీరం మీద చిన్న ఒక స్క్రాచ్ మార్క్ కూడా ఎక్కడ కూడా కనపడలేదు. మేము ఏం చెప్పినామంటే, చూడండి పోస్ట్ మార్టం చేపిస్తున్నాం, బాడీ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఈ అమ్మాయి న్యాచురల్ డెత్ లేకపోతే ఏమన్నా వీళ్ళు స్కఫుల్ చేయడం వల్ల ఎక్కడన్నా ఇంటర్నల్ బ్లీడింగ్ కానీ లేకపోతే ఏమైనా దెబ్బలు తగిలి చనిపోయిందా అనేటటువంటిది డాక్టర్ గారు పోస్ట్ మార్టం చేస్తాం. పోస్ట్ మార్టం చేసిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత ఒకవేళ అట్లేదని ఉంటే మనం మర్డర్ కేసు కూడా పెట్టి రిమైండ్ చేస్తామని చెప్పి. పూర్తిగా రిపోర్ట్ రాలేదు. మేము హాస్పిటల్కి వచ్చి చూసినాం, అమ్మాయి ఎక్కడ దెబ్బలు కానీ గీతలు కానీ స్క్రాచెస్ కానీ ఎక్కడ మాకు కనబడలేదని ఆ రోజు మాట్లాడిన మాటలు ఇవి. ఆ తర్వాత ఈయననే నిన్న ప్రెస్ నోట్ ఇచ్చిండు. నిన్న ప్రెస్ నోట్ చూడండి, ఇది డిఎస్పీ పేరు మీదే ఉంది. ఇది ఇట్టి సంఘటనలో నేరస్తులైన A1, A2, A3లను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం 23/2/2026 నాడు కోర్టులో హాజరుపరచమైనది. ఇట్టి సంఘటనలో మృతి చెందిన 2 నెలల పాప యొక్క శవపరీక్ష రిపోర్టులో అంతర్గతంగా కానీ బహిరంగంగా కానీ ఎలాంటి గాయాలు లేవు అని ప్రాథమిక నివేదిక ఇవ్వనైనది. అయిపోయింది, వచ్చేసింది. ఇంకా పూర్తి నివేదిక కోసం భూత్పూర్కు పంపనైనది. అటు రిపోర్ట్ రాగానే మరణ కారణం పూర్తిగా తెలియను. ఆల్రెడీ ప్రాథమికంగా రిపోర్ట్ వచ్చేసింది, తేల్చేసినట్టు పోలీసులు. ఓన్లీ నిజంగానే పోలీసు వాళ్ళు తెలిస్తే
దీనిలో ఇంత క్లమ్జీ ఎందుకు క్రియేట్ అయింది? దీనిలో ఇంత ఇప్పుడు చాలా సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు వచ్చినాయి కదా ఆ గొడవ దగ్గర. అసలు ఫస్ట్ వీలైందంటే ఫస్ట్ డే చెప్పింది అసలు ఆ గొడవ దగ్గర ఈ చిన్న అమ్మాయి లేదు, వాళ్ళెవరు లేరు. కానీ ఆ వీడియోలో చూస్తే వాళ్ళ మదర్ మఫ్లర్ కట్టుకొని ఉంది, ఆమె చేతిలో ఆ పాప ఉంది. ఇవన్నీ మనం చూసినాం. తర్వాత పోలీసులు, తర్వాత ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టండి దీనిపైన. ఈరోజు మాట్లాడండి చూడండి. ఒక టీవీ ఛానల్తో దర్శనానికి వెళ్ళినప్పుడు తలబలిగింది, శ్రీనివాసరెడ్డి తలబలిగింది. శ్రీనివాసరెడ్డి నన్ను రాయి తీసుకొని కొట్టిందని చెప్తా ఉన్నాను. గొడవ పడ్డప్పుడు ఈ గణేష్ ఏం చేసిండంటే కొబ్బరికాయ తీసుకొని కొట్టింటా లేకపోతే రాయి తీసుకొని కొట్టిండని కరెక్ట్ లేదు తెలియదు, కానీ రాయి తీసుకొని కొట్టిండు నన్ను అని చెప్పేసి శ్రీనివాసరెడ్డి తలబలిగింది. శ్రీనివాసరెడ్డి నన్ను రాయి తీసుకొని కొట్టిండని చెప్తా ఉన్నాను. అప్పుడు ఆ గొడవ తలిగి శ్రీనివాసరెడ్డి ఈ 2 నెలల పాప వాళ్ళ తండ్రే శ్రీనివాసరెడ్డి తలకాయ వాళ్ళ కొట్టిండు, రాయి తీసుకొని కొట్టిండా కొబ్బరికాయ తీసుకొని కొట్టిండా తెలియదు అంటున్నాడు. బ్లడ్ ఇంజరీ వచ్చిన తర్వాత అక్కడనే మా హోంగార్డ్ కూడా ఉన్నాడు. అందరిని డిస్పాచ్ చేసి వీడియో తీసి ఎందుకు కొడుతున్నావురా, కేసు అవుతుంది, నువ్వు ఈ విధంగా కరెక్ట్ కాదని చెప్పేసి మన దగ్గర ఆ వీడియో కూడా ఉన్నది. ఎందుకు కొడుతున్నావు అంటే తప్పయ్య సార్ అట్లా ఇట్లా అని కొంచెం డ్రంకన్ కండిషన్లో ఉన్నాడు బాగా గణేష్ చెప్పిండు. అక్కడ వాస్తవానికి వాళ్ళ మదరు గణేష్, చంద్రకళ గణేష్ అనేటోళ్ళు ఇద్దరు. సరే అది అయిపోయింది. తర్వాత అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫస్ట్ శ్రీనివాసరెడ్డి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు, తర్వాత వీళ్ళు కూడా వచ్చి రెండు కూడా ఫస్ట్ వాళ్ళు కంప్లైంట్ 8:30కు వాళ్ళు కంప్లైంట్ చేస్తే వాళ్ళని వీళ్ళు పిలిపించుకొని కంప్లైంట్ తీసుకున్నారు అనేది అక్కడ ఉన్న ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు మొత్తం పోలీసు వాళ్ళు రివర్స్ స్టోరీ మొత్తం రివర్స్ చేస్తున్నారు, మొత్తం మాట మారుస్తున్నారు, మొత్తం వాళ్ళకు అనుకూలంగా కేసును తిప్పుతున్నారు అనేది ఒక పెద్ద అనుమానం. ఇక్కడ ఫస్ట్ డేకు, సెకండ్ డేకు, థర్డ్ డేకు, ఫోర్త్ డేకు మొత్తం కేసు అంతా రివర్స్ అయింది, ఫ్లోట్ అయిపోయింది. ఒక ప్రెస్ నోట్ కూడా ఇచ్చిన వాళ్ళు, ఆ ప్రెస్ నోట్ కూడా చూపిస్తాం మీకు. ఎస్పీ ఇచ్చిన ప్రెస్ నోట్ ఇది, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నగర్ కర్నూలు జిల్లా కదా. వీళ్ళు ఏం గమనించారంట అంటే 18/2/2024 గణేష్ ఇచ్చిన మొదటి కంప్లైంట్లో తన భార్య మరియు పాప పైన దాడి గురించి ఏమీ ప్రస్తావన లేదు. తర్వాత శ్రీనివాసరెడ్డి తన భార్యపై కులం పేరుతో తిట్టినట్లుగా కూడా గణేష్ పిటిషన్లో లేదు. 18 నుంచి 21వ తేదీన పాప చనిపోయే వరకు పాపకు ఎలాంటి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు అని అడిగితే కుటుంబ సభ్యులు వివరాలు ఇవ్వడం లేదు. ఇన్సిడెంట్ తేదీ నుంచి డెత్ తేదీ వరకు పాపకు ట్రీట్మెంట్ తీసుకున్నట్లుగా ఎలాంటి సాక్ష్యం ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వడం ఏంది సాక్ష్యము? ఓన్లీ మీరు అన్నట్టు నిమ్స్ హాస్పిటల్లో అని కదా మీరు మాట్లాడుతున్నారు. నిమ్స్ హాస్పిటల్ గవర్నమెంట్దే కదా, ఆ రిపోర్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో మీరే తీసుకోవచ్చు కదా, వాళ్ళు ఇవ్వడం ఏంది? తర్వాత ఇన్సిడెంట్ తేదీ నుంచి డెత్ వరకు పాపకు ట్రీట్మెంట్ తీసుకున్నట్టుగా ఎలాంటి సాక్ష్యం ఎవరికి ఇవ్వలేదు. SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేసిన తర్వాత కంపెన్సేషన్ త్వరగా ఇవ్వాలని అధికారులు ప్రయత్నించిన రెవెన్యూ అధికారులు పలుమార్లు రిక్వెస్ట్ చేసినా కుటుంబం సహకరించలేదు. ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి వంటి ఐడెంటిటీ ప్రూఫ్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు కేసు తీసుకున్నప్పుడే, కేసు రాసినప్పుడే ఎవరైనా సరే ఒక కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కిందనే వాళ్ళు ఆధార్ కార్డు అవన్నీ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేసారు కదా, ముగ్గురిని ఎవరు అరెస్ట్ చేసి లోపల వేసారు కదా, ఈ కంప్లైంట్ చేసిన ఆధార్ కార్డు తీసుకోకుండా చేసిండ్రా? అది పోలీసు రూల్ కదా. వాళ్ళ అడ్రస్ ఏంది, వాళ్ళ ఊరు ఏంది, వాళ్ళ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఏంది, వాళ్ళ ఫోన్ నెంబర్ని తీసుకుంటారు కదా పోలీసు వాళ్ళు. వాళ్ళు లేదని చెప్తున్నారు. తర్వాత 25/11/2025 గవర్నమెంట్ హాస్పిటల్ నాగర్ కర్నూలు యాక్సిడెంట్ రిజిస్టర్ ఎంట్రీ నెంబర్ 7134 ప్రకారం గర్భధారణ సమయంలో మౌనిక తన భర్త చేత 24/11/2025 నాడు కొట్టబడిందని రికార్డు ఉంది. ఎప్పుడో పాతది, వాళ్ళు ఎప్పుడో కొట్టుకున్నారంటే దాన్ని తీసుకొచ్చి ఇలా పెట్టారు. ఇవన్నీ లేనిపోని ఇష్యూస్ను పోలీసు వాళ్ళు క్రియేట్ చేసి దీన్ని మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారేమో అని అనుమానాలు కలిగే విధంగా వీళ్ళ వ్యవహారం అంతా కనిపిస్తుంది. సమాజంలో మొత్తం అదే అనుమానాలు వస్తుంది వీళ్ళ మీద. ఎస్పీ ₹100 అడిగాడు అని, మాదిగా అని కుల పొరుతూ తిట్టాడు అని, కొట్టాడు అని ఆరోపించింది. అదే సాయంత్రం కొంతమంది రెడ్డి కమ్యూనిటీ సభ్యులు మరియు సర్పంచ్ తన భర్తను ఒక రూమ్లో లాక్ చేసి ఐరన్ రాడ్స్ మరియు కొబ్బరి కాయాలతో దాడి చేశారు అని ఆరోపించింది. ఇప్పటిదాకా ఈ కేసులో ముగ్గురు సహకరించడం లేదు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి. ఇందాక నేను చెప్పిన స్టోరీ చెప్తుండే ఎస్పీ కూడా ఆధార్ కార్డు ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. మరి తప్పు చేయని శ్రీనివాసరెడ్డి ఎందుకు, ఆ రామరెడ్డి సర్పంచ్ ఎందుకు పారిపోయిండో తెలియదు. మరుసటి రోజు లేడు. పాప చనిపోయిన తర్వాత కొంచెం గొడవ స్టార్ట్ కాగానే మాయమైపోయాడు. అసలు పోలీసు వాళ్ళు మొత్తం FSL రిపోర్ట్ రాకముందే ఎందుకు దీన్ని ఉత్తగా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారు? మరి FSL రిపోర్ట్ వచ్చినాక కదా పోలీసు వాళ్ళు స్పందించాల్సింది. ఇది మొత్తం రాజకీయ రంగం పులుముకున్నది. అసలు ఎందుకు ఈ మినిస్టర్ మాట్లాడతలేడు, ఎందుకు గవర్నమెంట్ స్పందిస్తలేదు? ఒక రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని మీద స్పందించాల్సిన బాధ్యత హోంమంత్రికి, ముఖ్యమంత్రికి, ఆ జిల్లా మంత్రికి ఉండదా? అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడే మాట్లాడతారా వీళ్ళు?
ఇట్లా మొత్తం ఈ ఇష్యూ అంతా కూడా పెద్ద క్లమ్జీ అయిపోయి అసలు ఏది నిజం అని ఒక పెద్ద డౌట్ను క్రియేట్ చేసిండ్రు వీళ్ళు. కానీ పోలీసు వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వాళ్ళు ఇస్తున్న ప్రెస్ నోట్లు, ఈ 4 రోజుల్లో పోలీసు వాళ్ళు మారిన వర్షను, వాళ్ళు మాట్లాడుతున్న తీరు అన్నీ చూస్తే కేసు మొత్తం వేరే దిప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం దీన్ని వాళ్ళ మీదకే ఇంకా ఆ గణేష్ ఆయనే శ్రీనివాస్ రెడ్డిని కొట్టినట్టుగా, వీళ్ళే కేసుకు సహకరిస్తలేనట్టుగా, అసలు వాళ్ళకి న్యాయం చేయమని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ ధర్నాలు దేనికోసం చేస్తున్నారు? ఇంతకుముందు మనం విన్నాం కదా, ధర్నాలు చేయొద్దు అని ఎందుకు బతిమలాడుతున్నాడు డిఎస్పీ. వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. అన్యాయం జరిగినోడు ధర్నాలు చేస్తాడు. అన్యాయం ఎవరికైతే జరుగుతో వాళ్ళు వచ్చి రోడ్ ఎక్కుతారు తప్ప ఎవరో కొట్టినోడైతే వచ్చి ధర్నా అయ్యాడు కదా. తెలంగాణ సమాజం మొత్తం స్పందించింది, వీళ్ళిద్దరు తప్ప, ఈ గవర్నమెంట్ తప్ప. అసలు ఎందుకు ఇంత డైవర్షన్, ఎందుకు మొత్తం దీన్ని మొత్తం తిప్పి అధికార పార్టీ వాళ్ళకు ఫస్ట్ నుంచి కేసులు అదే చేస్తున్నారు పోలీసు వాళ్ళ మీద అనుమానం అందుకే వచ్చింది. అధికార పార్టీ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారనే విధంగానే చాలా స్టెప్స్ కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఎనీవే, మీకు తెలిసిన సమాచారం కూడా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.